మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ వెరీ మ్యానిపులేటెడ్ అని చాలా మంది అంటారు. ఎస్, ఈ జైన్ స్ట్రీట్ ఇలాంటి కంపెనీస్ వల్ల ఎప్పుడు హెవీ మ్యానిపులేషన్ అనేది ఉంటుంది. ఫాల్స్ బ్రేక్అవుట్స్, మనల్ని టెంప్ట్ చేసి స్టాప్ లాస్ హిట్ అయిపోయి మళ్ళీ అవి టార్గెట్స్కి వెళ్ళిపోవడం, ఇలా చాలా మంది చాలా మనీ అనేది లూజ్ అయ్యారు. దానివల్ల నేను కూడా ఏంటి క్రిప్టో ఫ్యూచర్స్ కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది ఎవరైతే ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ ట్రేడింగ్ హెవీగా చేద్దాం అనుకున్న వాళ్ళకి. బట్ థింగ్స్ చేంజ్ అవ్వబోతున్నాయని నేను అనుకుంటున్నాను. స్టిల్ దేర్ ఆర్ నో అఫీషియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ సెబీ. యాక్చువల్లీ జైన్ స్ట్రీట్ ఒక 40,000 crores ఆఫ్ మనీ వాళ్ళు ఎర్న్ చేశారు మన ఇండియన్ మార్కెట్స్ లో యావరేజ్ అవుట్ గా లాస్ట్ 2 years నుంచి. సో ప్యూర్లీ వీళ్ళు ఏంటి అంటే మ్యానిపులేషన్ చేసి ఆప్షన్స్ లో వీళ్ళు అన్నెసరీ పుష్ అనేది ఇచ్చి మార్కెట్స్ లో వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు పొజిషన్స్ ని కానీ అన్ని తిప్పుకున్నారు విత్ దేర్ హెవీ క్యాపిటల్ యాక్సెస్ వాళ్ళకి ఏదైతే ఉందో. సో ఇలాంటి మ్యానిపులేషన్స్ కానీ వీటన్నిటిని అవాయిడ్ చేయాలి స్ట్రిక్ట్ గా అని చెప్పి సెబీ ఇప్పుడు కొన్ని సీరియస్ డెసిషన్స్ అనేది తీసుకుంటుంది. అండ్ ఎవరైతే ఆప్షన్స్ ట్రేడింగ్ వస్తున్నారో వాళ్ళు డెఫినెట్ గా క్యాష్ అంటే మీరు ఏదైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో స్టాక్స్ లో కూడా మీ మనీ డిఫరెంట్ గా ఉండాలి. దానివల్ల ఏంటి అంటే 50% రిస్క్ మేనేజ్మెంట్ లో చాలా మందికి క్యాపిటల్ అనేది సేఫ్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే రీటైలర్స్ అన్నెసరిగా మార్కెట్ లోకి వచ్చి హెవీగా లాస్ అయితే అవ్వరు. అండ్ ఎక్స్పైరీస్ ని కూడా చాలా వరకు తీసేద్దాం అనే ప్లాన్ లో ఉంది, విచ్ ఇస్ ఎ గుడ్ న్యూస్. లాంగ్ టర్మ్ లో ఇది మార్కెట్ ని హెల్దీగా ఉంచొచ్చు. రీటైలర్స్ ఎవరైతే నాలెడ్జ్ లేకుండా గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ తో చూసే వాళ్ళందరూ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఆపర్చునిటీస్ అనేవి తగ్గుతాయా పెరుగుతాయా, దీని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంటుందో స్టే ట్యూన్డ్. ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.